మా బాబు బ్రాండ్ ఇమేజ్, మా నాన్నే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అని గౌరవనీయ లోకేష్ చెప్తారు. ఏమిటి నీ బాబు బ్రాండ్? అరాచకం చేయటం బ్రాండా? దాడి చేయించడం బ్రాండా? కార్యకర్తలతో కళలతో ఇళ్ల మీదకి, ఆడవాళ్ళన్న ఇళ్ల మీదకి పంపించి పెట్రోల్ బాంబులు వేయించడానికి బ్రాండా? భద్రతలు లేని రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి? ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే, ఒక పెట్టుబడి పెట్టాలంటే నేను పెట్టే పెట్టుబడి నిలబడుతుంది, పరిశ్రమ చేయొచ్చు, దాని నుంచి ఉత్పత్తి చేయొచ్చు అనే నమ్మకం ఎలా కలుగుతుంది? నేను పెనుగొండ అనేటువంటి ప్రదేశంలో పనిచేశాను. పెనుగొండకి 10 కిలోమీటర్ల ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది. 8 కిలోమీటర్ల అవతల సోమందేపల్లిలో అతిపెద్ద ఫ్యాక్టరీ ఉంది. నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఒకదాని తర్వాత ఒకటి మూతపడి, ఎందుకు మీరు మూసేస్తున్నారనంటే ఇక్కడ ఉన్నటువంటి రాబందులను మేము మేపలేకపోతున్నాం, వీళ్ళ బెదిరింపులు మేము పడలేకపోతున్నామని అప్పుడున్నటువంటి పరిటాల రవి లాంటి ఫ్యాక్షనిస్ట్కి భయపడి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ మూసుకుని పారిపోయారు. అది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఉదంతం నేను స్వయంగా చూశాను. నేను ఈరోజు ఒక సజీవ సాక్ష్యం చెప్తున్నాను. ఎక్కడైతే ఈ రకమైనటువంటి హింస ఉంటుందో, ఈ రకమైనటువంటి బెదిరింపులు ఉంటాయో, ఈ రకమైనటువంటి అరాచకం ఉంటుందో, ఎలా పెట్టుబడులు వస్తాయి? పెట్టుబడులు రాకపోతే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రాకపోతే నీకేంటి నష్టం? నీ బాబుకి ఏంటి నష్టం? యూత్ కదా నష్టం, నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువశక్తికి కదా నష్టం, పేద కుటుంబాల నుంచి చదువుకుని పైకి వచ్చినటువంటి విద్యార్థులు కదా నష్టం.